హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ నెల మార్చి చివరిలోపు అంటే మార్చి 31వ తేదీలోపు ఇవి చేసుకోకపోతే రేషన్ కార్డుతో పాటు పథకాలు కూడా రద్దవుతాయి. ఎందుకు రద్దవుతాయి, ఏం చెయ్యాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000కు పైగా రేషన్ కార్డులు ఉండడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ప్రతి రేషన్ కార్డుకు కూడా ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఈకేవీసీ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. అయితే చాలామంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈకేవీసీ అనేది చేసుకోలేదు. సో దాన్ని ఈ నెల చివరి ఆఖరిలోపు అంటే ఈ మార్చి 31వ తేదీలోపు గడువు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా ఈకేవీసీ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు అనేది పథకాలకు అనుసంధానంగా ఉంటుంది. పథకాలకు అర్హత సాధించడానికి ఏమైనా ఉందా అంటే అది రేషన్ కార్డు మాత్రమే. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారిని ప్రావర్టీ కింద లెక్క కడతారు. కనుక ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంటే చిన్నపిల్లలతో సహా 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలోకి వస్తున్నారో వారిని కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవీసీ వేలిముద్రలు తీసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది. ఒకవేళ పిల్లల నిమిత్తం అంటే తల్లికి వందన పథకాలు లాంటివి అమలు చేసేటప్పుడు ఈకేవీసీ చేసుకోకపోతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి డబ్బులు తల్లి ఖాతాల్లో పడే అవకాశం ఉండదు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.